భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చు. ఎల్నినో కారణంగా జూన్, సెప్టెంబర్ మాసాల సగటు వర్షపాతం 8% వరకు తగ్గవచ్చునని ఐఎండీ తొలి విడత అంచనాకు వచ్చింది. 2 సంవత్సరాల పాటు అధిక వర్షపాతాన్ని అనుభవించిన మనకు ఈ లోటు చిన్నదేమీ కాదు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ దక్కవచ్చునన్న అంచనా ఖచ్చితంగా భయపెట్టేదే. ఓ 5% తేడా పాడాలు ఉండవచ్చునని ఆ సంస్థ చెబుతున్నప్పటికీ ఈ అంచనాలను తేలికగా తీసుకోలేం. భారత వాతావరణ శాఖ గత రికార్డుల ప్రకారం అది కరువు పరిస్థితులను అంచనా వేసిన సందర్భాల్లో ఏర్పడిన కరువు కంటే సాధారణ వర్షపాతాన్ని లెక్కగట్టిన సందర్భాల్లోనే అధిక పర్యాయాలు కరువు వచ్చి పడిందట. ఈ నేపథ్యంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం అన్న అంచనా ప్రజలను, మరీ ముఖ్యంగా రైతులను భయపెట్టడం సహజం. భారత వాతావరణ శాఖ 90% కంటే తక్కువ వర్షపాతాన్ని మాత్రమే లోటు అని నిర్వచిస్తుంది కనుక ఈ అంచనాల్లోనూ ఆ మాట వాడలేదు. అయితే 10 ఏళ్ల క్రితం సాధారణం కంటే తక్కువ అంటూ 93% వర్షపాతాన్ని అంచనా కట్టినప్పుడు కూడా అది 86%కే పరిమితమైంది. పసిఫిక్ మహాసముద్రం 1 డిగ్రీ వేడికి సృష్టించబోయే ఎల్నినో విపత్తు మీద పలు భయాలు ఉంటాయి కనుక వర్షం లెక్కల అంచనాలను మరింత లోతుగా విశ్లేషించటం సహజం. మరీ ముఖ్యంగా రుతుపవనాల కాలంలోనే ఎల్నినో పుట్టుకొస్తే అది మరింత ఆందోళన కలిగిస్తుంది. రుతుపవనాలు ఆలస్యంగా రావచ్చు, ముందో వెనుక వచ్చినా బలహీనంగానూ ఉండొచ్చు. వేడి ఉక్కపోత ఎక్కువ కాలం భరించాల్సి రావడం మరో నరకం. విత్తనం నుంచి పంట చేతికి రావడం వరకు ప్రతిదీ చినుకు మీదే ఆధారపడిన రైతుల బాధలు ఇక సరే. అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేయడం వారికి పెద్ద కష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే తీవ్రమై వడగాడుపులు కొడుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుణుడు కరుణించకపోతే ఆ మట్టాలు కూడా అడుగంటి సాగు, తాగునీటి కటకట తప్పదు. ఆహార ధరలు పెరగడం నుంచి ఆదాయాలు పడిపోవడం వరకు గొలుసుకట్టు సమస్యలు ఒక్కసారిగా ముంచుకొస్తాయి. తాగునీటిని సమకూర్చడమే సమస్యగా మారుతుంది. వడదెబ్బ బాధితులను ఆదుకోవడం, ఉన్న నీటిని సవ్యంగా సక్రమంగా పంచడం, పంట నష్టాలు అధికంగా లేకుండా పరిమితం చేయడం వంటి సవాళ్లు అనేక ఉంటాయి. రుతుపవనాలు విఫలమైనప్పటికీ గోదాముల్లో వరి, గోధుమ ఇత్యాది ఆహార ధాన్యాల నిలువలు దండిగా ఉండటం ఖచ్చితంగా ఉపశమనం కలిగించే అంశమే. నిల్వ నిర్వహణలో నష్టాలు, కష్టాలు అమితంగా ఉన్నప్పటికీ ప్రకృతి పరీక్షలను కొంతమేరకైనా ఎదుర్కొనేందుకు ఇవి ఉపకరిస్తాయి. కరోనా కష్టకాలంలో ఉచితంగా ఆహార ధాన్యాలు పంచిన ఘట్టం గుర్తుకు వచ్చి ఈ తరహా విపత్తులతో పోరాడగలమన్న ధైర్యాన్ని అందిస్తాయి. చాలా దేశాలకు బలహీనమైన రుతుపవనాలు పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ భారతదేశానికి ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశం. ఇవి భారతదేశ జనాభాలో 3/2 మంది జీవనోపాధిపై ప్రభావం చూపుతాయి. దేశంలోని అత్యధిక వ్యవసాయ క్షేత్రాలు వర్షం మీదే ఆధారపడ్డాయి కనుక రుతుపవనాలు లోటు మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అమెరికా, ఇరాన్ యుద్ధం గల్ఫ్లోని అనేక కీలక వాణిజ్య భాగస్వాములను ప్రత్యక్షంగా ప్రభావితం చేసింది. భారతదేశపు మొత్తం ఎగుమతులపైన, గల్ఫ్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల జీవనోపాధిపైన ప్రభావం చూపుతోంది. ప్రవాస భారతీయులు ఉద్యోగాలు కోల్పోతే విదేశాల నుంచి వచ్చే డబ్బు కూడా తగ్గిపోతుంది. పశ్చిమాసియా ఏమాత్రం ప్రశాంతంగా లేని, యుద్ధం ఆగుతుందన్న ఆశలు కూడా మృగ్యమైపోతున్న ఈ పాడు కాలంలో ఈ కొత్త సంక్షోభం మనలను వెంటాడుతోంది. ప్రతి 2 ఏళ్లకో 4 ఏళ్లకో ఎల్నినో మనల్ని బెదిరిస్తూనే ఉంది. అది సృష్టించే కష్టాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టమైన కార్యాచరణతో సంసిద్ధంగా ఉండటం మనకు అన్ని విధాలా శ్రేయస్కరం.